చేపలు కూడా బంద్ అయిపోయాయి. పోయినసారి చేపలు వేసినారే, పోయిన సంవత్సరం చేపలు బంద్. ఈ సంవత్సరం ఇది వరకు చేప పిల్లలు దిక్కేలేదు. ఇంకెప్పుడైతే చెరువులు నిండే సగం కొట్టుకపోయినాయి, చేపలు ఉన్నాయి కిందికి పోయినాయి. ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఇంకెప్పుడు పోతావు నువ్వు? మొదలే వేయాలి కదా. బతుకమ్మ లోపలనే చేపలు వేస్తే ఎండాకాలం వరకు ఇంత కిలో అంత అయితే అమ్ముకుంటే మా ముదిరాజులో మా బెస్తవుల్లో బతుకుతారు. అంటే ముదిరాజులకు కూడా మోసం చేసినావు, బెస్తవులకు కూడా మోసం చేసినావు. అరే గౌన్లలో కూడా ఆగంబట్టిరు పాపం మా గౌడన్నల్ని. సిద్దిపేట కల్లు డిపో మీద రైడ్ చేస్తే నెల రోజులు జైలు ఉండొచ్చారు మా గౌడన్నలు. రంగనాంపల్లి కల్లు డిపో మీద దాడి. అసలు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎవడన్నా కల్లు డిపో దిక్కు ఆఫీసర్ అంటే కన్నెత్తి చూసినాడే. చెట్టు పన్ను రద్దు చేసిండు, పాత బకాయిలు రద్దు చేసిండు, ఆటోమేటిక్ రెన్యువల్ తెచ్చిండు, ఈత వనాలు పెట్టిండు కేసీఆర్. కాంగ్రెస్ వాడు చేంజ్ చేసిండు. మంత్లీ మామూలు, ఏడాది మామూలు ఇవ్వకపోతే కల్లు డిపో మీద దాడి, జైళ్ళల్లో పెట్టుడు. మా సిద్దిపేట గౌడన్నలు మొన్న నెల రోజులు జైలు ఉండొచ్చారు.